Good morning, students. Welcome back to our channel, Subhashini at the Tech Guide. ఇవాళ క్లాస్ లో మనం అన్ని ఏం డిస్కస్ చేస్తున్నామో ఒకసారి చూద్దాం. ఓకే, నౌ హియర్ టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ వేరియబుల్స్. సో వేరియబుల్ కాన్సెప్ట్ ఫస్ట్ డిస్కస్ చేద్దాం. హౌ క్యాన్ వి డిక్లేర్ ద వేరియబుల్ సింటాక్సెస్, ఎవ్రీథింగ్, అండ్ విత్ వన్ ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఇస్ ద కాన్స్టెంట్. కాన్స్టెంట్స్ అంటే కూడా ఏంటి తెలుసుకొని హౌ క్యాన్ వి డిక్లేర్ ద కాన్స్టెంట్ అట్ ద సేమ్ టైమ్ వన్ ఎగ్జాంపుల్. ఓకే, డేటా టైప్స్, నెక్స్ట్ సమ్ ఆపరేటర్స్. ఇవాళ క్లాస్ లో ఆపరేటర్స్ ఒక సింటాక్స్ ఒకటే చెప్పుకుంటున్నాం. ఓకే, ఆపరేటర్స్ అన్ని ఎలా వర్క్ చేస్తాయి ఏంటి అంత డిస్కషన్, ప్రోగ్రామ్ ఏం లేదు. కంట్రోల్ స్టేట్మెంట్స్ కూడా ఏంటో మొత్తం VBలో ఏమేమి యూజ్ చేస్తారో తెలుసుకుందాం. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ స్ట్రింగ్ ఫంక్షన్స్, ఇంపార్టెంట్ డేట్ ఫంక్షన్స్ అండ్ ఇంపార్టెంట్ టైమ్ ఫంక్షన్స్ చూద్దాం. బికాస్ ప్రోగ్రామింగ్ రాసే ముందు ఈ కాన్సెప్ట్స్ అన్ని మనకు తెలిసింటే ప్రోగ్రామింగ్ చాలా ఈజీ అవుతుంది. అందుకే ఈ కాన్సెప్ట్స్ అన్ని డిస్కస్ చేద్దాం ఇన్ ద VBA. Okay, now without any delay, let us start the class. The class లో ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అబౌట్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో మెల్లిగా ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వెరీ ఇంపార్టెంట్. సో అబ్జర్వ్ దిస్, వాట్ ఆర్ ద వేరియబుల్స్ అండ్ వాట్ ఆర్ ద డేటా టైప్స్ ఇన్ ద VBA. VBA లో చెక్ చేసేటప్పుడు కొన్ని సింటాక్సెస్ ఉంటాయి, సింటాక్సెస్ కూడా డిస్కస్ చేద్దాం. ప్రీవియస్లీ ఫంక్షన్స్, ప్రొసీజర్స్, మాడ్యూల్స్, జనరేషన్ అంతా ఉంది కదా, ఆ కాన్సెప్ట్ నేను రిపీట్ చేయట్లేదు. డైరెక్ట్లీ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ప్రోగ్రామ్. ఒక కాన్సెప్ట్ చెప్పుకుందాం, దాని మీద ఒక ప్రోగ్రామ్, ఒక కాన్సెప్ట్ దాని మీద ప్రోగ్రామ్, ఇలా క్లాస్ చెప్పుకుందాం. ఓకే, నౌ లెట్ us know వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వేరియబుల్ అంటే ఏంటి అంటే విచ్ క్యాన్ బి చేంజ్ ఇన్ ద ప్రోగ్రామ్. ఓకే, ద వాల్యూ విచ్ క్యాన్ బి చేంజ్. సో ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు వాల్యూని చేంజ్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ వస్తే ఆ కాన్సెప్ట్ ని వేరియబుల్ కింద మనం డిక్లేర్ చేసుకుంటాం. ఎలా డిక్లేర్ చేయాలి అంటే ఆ వేరియబుల్ ని సింటాక్స్ చూద్దాం. బిఫోర్ దట్ కొన్ని రూల్స్ చూద్దాం. వేరియబుల్ ఎప్పుడు కూడా ఫస్ట్ క్యారెక్టరే ఉండాలి. అంటే ఇలా A2 3 ఇలా స్టార్ట్ చేయొచ్చు, కానీ 1A2 3 ఇలా స్టార్ట్ చేయకూడదు. సో వేరియబుల్ ఎవ్రీ టైమ్ వేరియబుల్ స్టార్ట్స్ విత్ ఏ క్యారెక్టర్. నెక్స్ట్, వేరియబుల్స్ లో డాట్స్ యూజ్ చేయకూడదు. యూ కాంట్ యూజ్ స్పేస్, పీరియడ్స్, నెక్స్ట్ ఎక్స్క్లమేషన్ మార్క్స్, నెక్స్ట్ క్యారెక్టర్స్ లైక్ స్పెషల్ క్యారెక్టర్స్. ఈ క్యారెక్టర్స్ ఏవి కూడా వేరియబుల్ నేమ్ రాసేటప్పుడు మనం యూజ్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ వన్, వేరియబుల్ ఎప్పుడు కూడా 255 క్యారెక్టర్స్ లెంత్, అంత పెద్ద క్యారెక్టర్స్ ఇవ్వకండి. ఎందుకంటే ఎవ్రీ టైం మళ్ళీ మనమే ప్రోగ్రామింగ్ లో యూజ్ చేసుకోవాలి కాబట్టి చిన్న చిన్న క్యారెక్టర్స్ ఇవ్వండి. ఇన్ కేస్ ఒక బిగ్ క్యారెక్టర్ ఇవ్వాల్సి వస్తే కంప్లీట్ వేరియబుల్ నేమ్ 255 క్యారెక్టర్స్ ఎక్సీడ్ కాకూడదు. ఓకే, నెక్స్ట్ రిజర్వ్డ్ వర్డ్స్. కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, కొన్ని రిజర్వ్ వర్డ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తాం, DIM, దిస్ ఈస్ అవర్ రిజర్వ్ వర్డ్. ఓకే, AS ఈజ్ వన్ రిజర్వ్డ్ వర్డ్. ఇలా రిజర్వ్డ్ వర్డ్ ని కానీ కీవర్డ్స్ కానీ, అంటే రిజర్వ్డ్ అన్న కీవర్డ్ అన్న ప్రీడిఫైన్డ్ వన్, ఇలాంటి వాటిని వేరియబుల్ నేమ్స్ కోసం మనం యూజ్ చేయకూడదు. ఓకే, నౌ సింటాక్స్ చూద్దాం ఒకసారి. వేరియబుల్ సింటాక్స్, వేరియబుల్ రాసేటప్పుడు DIM, వేరియబుల్ నేమ్ అండ్ వేరియబుల్ టైప్, దట్ ఈస్ డేటా టైప్ రాస్తారు. సో DIM ఈజ్ ఎ ప్రీడిఫైన్డ్ కీవర్డ్, AS as is also a predefined keyword. నేను అదే చెప్తున్నది, ప్రీడిఫైన్డ్ కీవర్డ్స్ ని మనము వేరియబుల్ నేమ్స్ లాగా యూజ్ చేయకూడదు. ఓకే, నౌ ఈ వేరియబుల్ టైప్స్ ఏమేమి యూజ్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ ద బైట్. బైట్ 0 to 255 రేంజ్ లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద ఇంటీజర్. ఇంటీజర్ అంటే పాయింట్స్ వితౌట్ పాయింట్స్ అనమాట. సమ్ x is equal to 2 ఇలా, సమ్ x is equal to 3 ఇలా పాయింట్స్ ఉండకూడదు. అలాంటి వాటిని ఇంటీజర్స్ అంటాం. అండ్ ద ఇంటీజర్ రేంజ్ విల్ బి -32,768 to 32,767. నెక్స్ట్ వన్ ఇస్ ద లాంగ్. లాంగ్ యూజ్ చేస్తాం. లాంగ్ అంటే చాలా చాలా పెద్ద నెంబర్. సో లాంగ్ మీరు యూజ్ చేసుకుంటే ఇంత రేంజ్ వరకు మనకి నెంబర్స్ తీసుకుంటుంది. నెక్స్ట్ వన్ ఇస్ ద సింగిల్. సింగిల్ తీసుకుంటున్నప్పుడు ఏంటి అంటే పాజిటివ్ క్యారెక్టర్స్, నెగిటివ్ క్యారెక్టర్స్ ఉంటాయి. సపోజ్ సింగిల్ నెగిటివ్ వాల్యూస్ అయితే దిస్ ఇస్ ద రేంజ్, సింగిల్ పాజిటివ్ వాల్యూస్ అయితే దిస్ ఇస్ ద రేంజ్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద డబల్. డబల్ కూడా అంతే, నెగిటివ్ వాల్యూస్ అయితే దిస్ ఇస్ ద రేంజ్, పాజిటివ్ వాల్యూస్ అయితే దిస్ ఇస్ ద రేంజ్. సో ఈ సెక్షన్ అంతా ఫర్ ద డబల్, డబల్ అనే డేటా టైప్ యూజ్ చేస్తే. ఈ సెక్షన్ అంతా ఫర్ ద డేటా టైప్ సింగిల్. నెక్స్ట్ వన్ ఇస్ ద కరెన్సీ. కరెన్సీ అంటే డాలర్ సింబల్స్ యూజ్ చేసి లేకపోతే రూపీస్ యూజ్ చేసి మనం రాసేటప్పుడు
ఇంత రేంజ్ వరకు తీసుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ ద కరెన్సీ రేంజ్. నెక్స్ట్ వన్ ఈస్ డెసిమల్స్. డెసిమల్స్ అంటే పాయింట్స్ తో యూజ్ చేస్తున్నవి. సో పాయింట్స్ యూజ్ చేసేటప్పుడు మనం ఇంత రేంజ్ వరకు తీసుకోవచ్చు. సో ఆల్ దీస్ ఆర్ ద డేటా టైప్స్. ఇన్ని చెప్పుకుంటున్నాం కానీ మాక్సిమం వీ క్యాన్ యూజ్ ఇంటీజర్ అండ్ కరెన్సీ. ఓకే, డబల్ చాలా రేర్ కేస్, అంటే అంత పెద్ద నెంబర్ మనకు అవసరం పడదు. సో డబల్ చాలా పెద్ద రేర్ కేస్. అండ్ బైట్ యూజ్ చేస్తాం. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ యూజ్ స్ట్రింగ్స్ కూడా యూజ్ చేస్తాం. స్ట్రింగ్స్ ఆర్ నథింగ్ బట్ క్యారెక్టర్స్. ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోతే అర్థమైపోతుంది ఎవ్రీథింగ్. ఓకే, ఒక చిన్న ప్రోగ్రామ్ చూద్దాం. receiver ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ ఏం చూస్తున్నామంటే, ఫస్ట్ నేను ప్రోగ్రామ్ చెప్పేటప్పుడు హౌ కెన్ వి రైట్ ద ప్రోగ్రామ్ జస్ట్ ఒక స్క్రీన్ షాట్ చూపిస్తాను. ఆఫ్టర్ దట్ ప్రోగ్రామ్ ఎక్సెల్ కి వెళ్ళి చూద్దాం. సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ వీఆర్ గోయింగ్ టు రైట్ నౌ. ఈ ప్రోగ్రామ్ లో ఏంటి అంటే ఒక చిన్న కాన్సెప్ట్ పాస్వర్డ్ అని తీసుకున్నాను. ఓకే, సో పాస్వర్డ్ ఈస్ ద వేరియబుల్ నేమ్ హియర్, స్ట్రింగ్ ఈస్ ద డేటా టైప్. ఇలా డిక్లేర్ చేస్తాం, dim పాస్వర్డ్ యాజ్ స్ట్రింగ్. ఓకే, సో ఈ పాస్వర్డ్ లో నేను సింపుల్ గా ఒక క్యారెక్టర్ రాసుకున్నాను, సంథింగ్ లైక్ admin1 అని ఒకటి రాసుకున్నాను. నెక్స్ట్ నెంబర్స్ డిక్లేర్ చేసేటప్పుడు dim num యాజ్ ఇంటీజర్ ఇలా డిక్లేర్ చేస్తున్నాం. ఓకే, నంబర్ కి నేను వాల్యూ సమ్ 1 2 3 4. ఈ కాన్సెప్ట్ లో ఏం లేదు, ఒక స్ట్రింగ్ ని ఎలా డిక్లేర్ చేయాలి, ఒక ఇంటీజర్ ని ఎలా డిక్లేర్ చేయాలి, ఒక డేట్ ని ఎలా డిక్లేర్ చేయాలో చెప్తున్నాను. దట్స్ ఇట్. ఓకే, సపోజ్ డేట్ డిక్లేర్ చేసేటప్పుడు dim సమ్ డేట్ అంటే ఒక వేరియబుల్ బర్త్డే అని ఒక వేరియబుల్ తీసుకున్నాను, దాన్ని డేట్ లాగా డిక్లేర్ చేసుకున్నాను. నెక్స్ట్ అందులోకి ఒక డేట్ ఇచ్చాను. ఓకే, నా ఎంటైర్ థింగ్ ఏవైతే మనం క్యారెక్టర్స్ తీసుకున్నామో ఇప్పుడు, దట్ ఈస్ వేరియబుల్స్ తీసుకున్నామో, ఇవన్నీ సింపుల్ గా ప్రింట్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ ద వే టు డిక్లేర్ ఎ స్ట్రింగ్, దిస్ ఈస్ ద వే టు డిక్లేర్ అ నెంబర్ ఆర్ ఇంటీజర్, అండ్ దిస్ ఈస్ ద వే టు డిక్లేర్ డేట్. ఓకే, మాక్సిమం వీటితోనే ఎక్కువ ప్రోగ్రామింగ్ అయిపోతుంది. మాక్సిమం ఇవే ప్రోగ్రామ్స్ లోకి యూజ్ చేసేది. నో ఈ ప్రోగ్రామింగ్ ని ఎక్సెల్ షీట్ లోకి వెళ్ళి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో కూడా చూద్దాం. సో ఎక్సెల్ షీట్ కి వచ్చేసాను. ఎక్సెల్ లో గో ఫర్ డెవలపర్. ఓకే, డెవలపర్ ట్యాబ్ ప్రీవియస్ క్లాస్ లో కూడా డిస్కస్ చేసాం. స్టార్టింగ్ క్లాస్ మిస్ అయితే అందరూ ఒకసారి ఒక స్టార్టింగ్ క్లాస్ చూడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్సర్ట్ లో ఒక కమాండ్ బటన్ తీసుకుంటున్నాను, దట్ ఈస్ బటన్. ఓకే, బటన్ కంట్రోల్ తీసుకొని సింపుల్ గా డ్రాగ్ చేద్దాం. ఓకే, డ్రాగ్ చేస్తే మనకి అసైన్ ద మ్యాక్రో ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మ్యాక్రో నేమ్ button1_click అని పెట్టుకున్నాను. సపోజ్ మీరు ఇది మార్చుకోవాలనుకుంటే నేమ్ మార్చుకోవచ్చు, లేదు అంటే ఇట్స్ ఓకే. సెలెక్ట్ చేసుకొని న్యూ అనేసేయండి. ఆటోమేటిక్ గా మనకి VB అప్లికేషన్ లోకి ఎంటర్ అయిపోతాం. అంటే మరీ బటన్ అక్కడ పెట్టి వ్యూ కోడ్ కాకుండా ఇది కూడా ఒక మెథడ్, ఆటోమేటిక్ గా ఎంటర్ అయ్యేది. ఓకే, అక్కడ కోడ్ అయితే రాశాను, నేను సింపుల్ గా ఇక్కడ కాపీ పేస్ట్ చేసేస్తాను ప్రోగ్రామ్ లో. ఎంటైర్ థింగ్ కోడింగ్ ఏదైతే తీసుకుంటున్నామో అదంతా కూడా మన ప్రోగ్రామ్ ఇక్కడ కాపీ పేస్ట్ చేద్దాం. ఓకే, మరీ రాయకోకుండా. సో మీరు కూడా అలా డబల్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్ గా సబ్ ప్రొసీజర్ ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్ గా విత్ button1_click. ప్రోగ్రామ్ ని ఇలాగా మొత్తం రాసేసుకోండి. ఓకే, సో సి ఏవైతే బ్లూ కలర్ లో కనిపిస్తున్నాయో మీకు, ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్ వర్డ్స్, దట్ ఈస్ కీ వర్డ్స్ ఆర్ రిజల్ట్ వర్డ్స్. ఓకే, మిగతావన్నీ బ్లాక్ కలర్ లో కనిపించేవన్నీ కూడా నార్మల్ గా యూజర్ వాడుతున్న వర్డ్స్ అనమాట. ఓకే, ఒక మెసేజ్ బాక్స్ యూజ్ చేస్తాను. నా సింప్లీ ప్రోగ్రామ్ ని రన్ చేస్తాను నేను. రన్ ద ప్రోగ్రామ్ అండ్ రన్ ఆర్ F5 ప్రెస్ చేయండి. సో మైక్రో విండో ఓపెన్ అయిపోతుంది. సింపుల్ గా ఇక్కడ మీరు రన్ అని క్లిక్ చేసేసేయండి. సి ప్రోగ్రామ్ ఆటోమేటిక్ గా ఎక్సెల్ కి వచ్చి రన్ అయిపోతుంది. పాస్వర్డ్ ఈజ్ ఒక నేమ్ పాస్వర్డ్ టైప్ చేశాను. వాల్యూ నెంబర్ ఈజ్ 1 2 3 4 అండ్ వాల్యూ ఆఫ్ బర్త్డే ఈజ్ 30 10 2020. ఓకే, సింప్లీ యాక్సెప్టింగ్ ద వాల్యూస్ ఆఫ్ వన్ స్ట్రింగ్, వన్ నెంబర్, వన్ డే. అండ్ హౌ క్యాన్ వి ప్రింట్, ఎలా ప్రింట్ చేస్తాం, ఒక పాస్వర్డ్ దట్ ఈస్ వన్ నెంబర్, వన్ స్ట్రింగ్ అండ్ వన్ డే. ఇది చూసారు. ఓకే, సో మీకు ఈజీగా ఫ్యూచర్ లో వేరే వాటిని యూజ్ చేసేటప్పుడు కూడా సేమ్ కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు. ఓకే, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ టాపిక్. నౌ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ కాన్స్టెంట్స్. వేరియబుల్స్ చూసాం కదా, వేరియబుల్స్ కి ఆపోజిట్ కాన్స్టెంట్స్ అవుతుంది. ఓకే, ఫస్ట్ వాట్ ఆర్ ద కాన్స్టెంట్స్ చూద్దాం. ఓకే, కాన్స్టెంట్స్ అంటే కంప్లీట్లీ వి కెనాట్ చేంజ్ ఇన్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. వేరియబుల్ అంటే వి క్యాన్ చేంజ్ ఇన్ ద ప్రోగ్రామ్. ఓకే, కాన్స్టెంట్ గా డిక్లేర్ చేసుకుంటే కంప్లీట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయ్యేంత వరకు కూడా మన వాల్యూస్ ఏవి కూడా చేంజ్ చేయలేం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాన్స్టెంట్. నెక్స్ట్ ఈ కాన్స్టెంట్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో
లాస్ట్ ఎంటర్ వరకు అంటే లాస్ట్ స్క్రిప్ట్ అంతా ఎగ్జిక్యూషన్ అయ్యేంత వరకు కూడా ఈ కాన్స్టెంట్ చేంజ్ అవ్వదు. ఇన్ కేస్ చేంజ్ అవుతే మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ కాన్స్టెంట్స్ కూడా సేమ్ వేరియబుల్స్ లాగా డిక్లేర్ చేస్తారు. ఒకసారి ఆ సింటాక్స్ కూడా చూద్దాం. సింటాక్స్ కి వెళ్లే ముందు సేమ్ రూల్స్ లైక్ ప్రీవియస్ లో ఎలా యూజ్ చేసామో అలా రూల్స్ చూద్దాము. ఫస్ట్ కంపల్సరీ ఫస్ట్ క్యారెక్టర్ ఉండాలి. We cannot use the spaces, we cannot use the dots, okay, and no exclamation marks. Even the characters like this and operator కానీ లేకపోతే at the rate of $hash ఇవేవి కూడా యూజ్ చేయకూడదు. ఓకే, కాన్స్టెంట్స్ కూడా ఫస్ట్ ఎప్పుడు కూడా సమ్ క్యారెక్టర్స్ నుంచే స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ నేమ్ ఎప్పుడు 255 క్యారెక్టర్స్ దాటి ఉండకూడదు. జస్ట్ లైక్ అవర్ వేరియబుల్, నో కీవర్డ్స్ ఆర్ రిజర్వ్ వర్డ్స్ యూజ్డ్ యాజ్ ఏ కాన్స్టెంట్ నేమ్. నెక్స్ట్ యాక్చువల్గా కాన్స్టెంట్ డిక్లేర్ చేసే సింటాక్స్ చూడండి. దిస్ ఇస్ ద సింటాక్స్ టు డిక్లేర్ ఏ కాన్స్టెంట్. CONST, దిస్ ఈస్ ద ప్రీడిఫైన్డ్ కీవర్డ్. ఓకే, కాన్స్టెంట్ డిక్లేర్ చేసేటప్పుడు CONST రాస్తాం. వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు DIM అని రాస్తాం. ఓకే, నౌ కాన్స్టెంట్ నేమ్ రాస్తారు యాజ్ కాన్స్టెంట్ టైప్, డేటా టైప్, వాట్ ఎవర్ ద డేటా వీఆర్ యూజింగ్. సపోజ్ కాన్స్టెంట్ కి మీరు వాల్యూ ఇస్తూ ఉంటే is equal to that constant value కూడా ఇవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టెంట్, ఓకే, సమ్ పై వాల్యూ ఉంది, పై యాజ్ ఇంటీజర్, ఓకే, ఈక్వల్స్ టు ఎంత 3.14 ఇలా రాస్తాం. దిస్ ఈస్ ద కాన్స్టెంట్ వాల్యూ. ఓకే, ఈ కాన్స్టెంట్ వాల్యూ పైన కూడా ఒక చిన్న ప్రోగ్రామ్స్ చూసి కాన్స్టెంట్ ని ఎలా డిక్లేర్ చేస్తారో ఆల్ ద టైప్స్ కూడా చూపిస్తాను. అట్ ద సేమ్ టైం ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. ఓకే, డెవలపర్ ట్యాబ్ కి వెళ్ళండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రీవియస్ కి ఎలా వెళ్ళాము. డెవలపర్, ఇన్సర్ట్ లో ఒక కమాండ్ బటన్ తీసుకుందాం. డ్రాగ్ దట్ కమాండ్ బటన్. ఓకే, ఆటోమేటిక్ గా బటన్ అండర్స్కోర్ క్లిక్ అని వచ్చేస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యూ క్యాన్ చేంజ్ ద నేమ్. సో నాకు నేమ్ ఏం చేంజ్ చేయాల్సింది లేదు, బికాస్ ఇట్ ఈస్ శాంపుల్ కాబట్టి బటన్ 1 అని రాశాను. ఇక్కడ కాన్స్టెంట్ రిలేటెడ్ గా వాల్యూస్ రాస్తున్నాం. ఓకే, సి కాన్స్టెంట్ మై ఇంటీజర్ అని ఒక వేరియబుల్ నేమ్ యాజ్ ఇంటీజర్ 42 అంటే ఒక వేరియబుల్ మై ఇంటీజర్ అనే దాంట్లో 42 అనే వాల్యూ ఫిక్స్ చేసుకున్నాను. ఓకే, మై డేట్ అని ఒక డేట్ ఇస్తున్నాను. మై డే అని సంథింగ్ లైక్ స్ట్రింగ్ సండే అని ఇచ్చాను. ఓకే, ఇక్కడ సపోజ్ ఇలా రెడ్ లైన్ లో ఉంది అంటే ఎర్రర్ అని, నథింగ్ బట్ అది కింద లైన్ లోకి వచ్చింది కాబట్టి నాకు అనిపిస్తుంది. సో దిస్ ఇస్ ద ప్రోగ్రామ్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎంటైర్ థింగ్ ఏం చేస్తున్నాం, ఇంటీజర్ ఈజ్ 42, మై ఇంటీజర్ ఈజ్ ద క్యారెక్టర్స్, ఓకే, మై డేట్ ఈజ్, ఇలా యూజ్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసి అవుట్పుట్ ఎలా వస్తుందో కూడా చూద్దాం. నౌ రన్ చేస్తాను ప్రోగ్రామ్ ని. డైరెక్ట్లీ F5 కూడా ప్రెస్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా ప్రోగ్రామ్. ఓకే, ఎర్రర్ ఉంటే ఎర్రర్ అని చూపిస్తుంది, బికాస్ ఎండ్స్ అప్ 2 times వచ్చింది, అందుకనే ఎర్రర్ చూపిస్తూ ఉంది. ఈ ఎండ్స్ అప్ తీసేస్తే సరిపోతుంది. నేను ఇందాక టైప్ చేసిన ప్రోగ్రామ్ యాజ్ ఇట్ ఈస్ పేస్ట్ చేసాం కాబట్టి 2 times ఎండ్స్ అప్ ఉంటుంది. ఓకే, అండ్ వీ క్యాన్ డిలీట్ దిస్ వన్ ఆల్సో. ఓకే, నౌ యూ క్యాన్ రన్ ద ప్రోగ్రామ్. సింపుల్. సి బటన్ పైన ఇంటీజర్ ఇస్ 42, మై డేట్ అని వచ్చింది, మై డే ఈ సండే అని వచ్చింది కదా. నౌ ఈ ప్రోగ్రామ్ ని మీకు ఒకసారి కంప్లీట్ గా మీరు ఎగ్జిక్యూషన్ చేసుకోవడానికి కొంచెం సైజ్ పెద్దగా పెట్టేసి ప్రోగ్రామ్ చూపిస్తాను మీకు, సో దట్ యూ క్యాన్ డైరెక్ట్లీ రైట్ ద ప్రోగ్రామ్ అండ్ ఎగ్జిక్యూట్. ఈ చిన్న చిన్నవన్నీ ఎగ్జిక్యూషన్ చేస్తేనే వాల్యూస్ ఎలా చేంజ్ చేయాలి, ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుంది, ఎంటైర్ థింగ్ క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, see the program. Size పెంచుతున్నాను so that you can see. Excel sheet is a predefined sheet. I can't change it, but I'm trying to you. At least you can see the code. See, provides a constant demo అని ఒక మనం తీసుకున్న క్రియేషన్. ఇక్కడ బటన్ తీసుకున్నాం కాబట్టి బటన్ అనే వస్తుంది. ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఇలా అవుట్పుట్, ఎన్ని టైమ్స్ క్లిక్ చేస్తే అన్నిసారి మనకి అవుట్పుట్ వస్తుంది. ఓకే, కాన్స్టెంట్ మై ఇంటీజర్ యాజ్ ఇంటీజర్ అప్ టు 42. వన్ మోర్ థింగ్, సింప్లీ కాన్స్టెంట్ మై డేట్ యాజ్ అని ఒక డేట్ తీసుకున్నాను, దట్స్ ఇట్. ఓకే, అగైన్ కాన్స్టెంట్ మై డే యాజ్ స్ట్రింగ్ అని ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఎంటైర్ థింగ్ సింప్లీ ప్రింట్ చేస్తున్నాను, దట్స్ ఇట్. ఓకే, ఇది నేను రాసిన కోడ్. ఈ కోడ్ కి ఈ బటన్ రాస్తే క్లిక్ చేసినప్పుడు బటన్ మనకి అవుట్పుట్ వచ్చేస్తుంది ఇలాగా. ఓకే, సో దిస్ ఇస్ ద వే టు డిక్లేర్ ద కాన్స్టెంట్ అండ్ యూజ్ ఇన్ ద కోడింగ్. ఓకే,
Now let us discuss about the operators. Okay, operators discuss చేద్దాం completely in the visual basics. ఇవి చాలా simple. First one is the arithmetic operators. Arithmetic operators. Okay, మీ అందరికి తెలిసే ఉంటుంది. సో ఇందులో ప్లస్ ఫర్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, దిస్ ఈస్ ఫర్ ద కోఎఫిషియంట్, దిస్ ఈస్ ఫర్ ద మాడ్యులస్ అండ్ ఎక్స్పోనెన్షియల్ వాల్యూ కోసం ఈ సింబల్ యూజ్ చేస్తాం. ఈ సింబల్ మీకు షిఫ్ట్ +6 ప్రెస్ చేస్తే ఉంటుంది. ఓకే, ఎక్స్పోనెన్షియల్ వాల్యూ కోసం. నెక్స్ట్ సెకండ్ వన్ ఆర్ ద కంపారిజన్ ఆపరేటర్స్. జనరల్లీ ఈ ఆపరేటర్స్ రిలేషనల్ ఆపరేటర్స్ అని కూడా అంటారు, కానీ ఇక్కడ స్పెసిఫిక్ గా వి కాల్ ఇట్ యాజ్ కంపారిజన్ ఆపరేటర్స్. దట్ ఈస్ ఈక్వల్స్ టు, ఓకే, నాట్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. ఓకే, నెక్స్ట్ ఈ కంపారిజన్ ఆపరేటర్ ఆర్ గ్రేటర్ దాన్ సింబల్, లెస్ దాన్ ఆల్సో. ఓకే, ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు రెండు కలిపి రాస్తే నాట్ ఈక్వల్స్ టు అవుతుంది. ఈక్వల్స్ టు ఆఫ్ కోర్స్ జనరల్ గా రాసేది. నౌ థర్డ్ వన్ ఇస్ ద లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ లో ఫస్ట్ వన్ ఇస్ అండ్, ఆర్, నాట్, ఇంకోటి ఎక్స్క్లూజివ్ ఆర్. ఇవన్నీ యూజ్ చేస్తాం లాజికల్ ఆపరేటర్స్ ఇక్కడ. ఓకే, ఇందులో ఇంకొక స్పెషల్ ఆపరేటర్స్ గురించి చెప్పాలి, విచ్ ఆర్ కాల్డ్ యాజ్ కంకాటినేషన్ ఆపరేటర్స్ అంటారు. ఓకే, కంకాటినేషన్ ఆపరేటర్స్. Concatenation operators is the special operators and మీరు ఇంతవరకు ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేస్తే నేను ప్రతి ఒక్కటి మెసేజ్ బాక్స్ యూజ్ చేసి, మెసేజ్ బాక్స్ లో ఒక ప్రాంప్ట్ యూజ్ చేసి ఈ సింబల్ యూజ్ చేస్తున్నా. ఈ ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఇట్ క్యాన్ కంకాట్ వేరియబుల్స్, అంటే వేరియబుల్స్ ని కంకాట్ చేస్తుంది, స్ట్రింగ్స్ ని కంకాట్ చేస్తుంది, ఐ మీన్ కలుపుతుంది, నథింగ్ బట్. ఓకే, అదర్వైజ్ ఎనీ ఫంక్షన్, ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ తో పాటు కూడా ఈ కంకాటినేషన్ ఆపరేటర్ ని మనం యూజ్ చేయొచ్చు. Okay, now let us discuss about some control statements. Control statements. ఇవన్నీ జస్ట్ మీకు నాలెడ్జ్ ఉంటే చాలు, ప్రోగ్రామింగ్ అంతా తర్వాత యూజ్ చేద్దాం. కంట్రోల్ స్టేట్మెంట్స్ 2 parts గా డివైడ్ చేస్తారు VBA లో. ఫస్ట్ వన్ ఇస్ ద కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్. కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్. Second one is the looping statement. Conditional control statement ఒకటే ఉంది, which is called as if statement. Okay, and looping statements మనకి ఇక్కడ 3 ఉంటాయి. First one is the for loop, second one is the while loop, and third one is the do while loop. వెరీ సింపుల్. చిన్న ఫ్లో చార్ట్ వేసుకుంటూ ఇవి ఎలా వర్క్ చేస్తే కూడా చెప్తాను. నేను సింటాక్స్ అంత క్లియర్ గా ఏం అవసరం లేదు, ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నప్పుడు సపోజ్ ఇఫ్ ఒక కండిషన్ తీసుకుంటారు, కండిషన్ సాటిస్ఫై అయితే, ట్రూ అయితే సమ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తాము, అంటే సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. కండిషన్ ఫాల్స్ అయితే సమ్ స్టేట్మెంట్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము, ఇంకా ఏదైనా కోడింగ్ ఉంటే రాసి దాన్ని స్టాప్ చేస్తాం. సో ఎంటైర్ ప్రోగ్రామింగ్ విల్ డిపెండ్ అపాన్ వన్ కండిషన్. కండిషన్ బేస్ పైన డిపెండ్ అయ్యి ప్రోగ్రామింగ్ ఉంటుంది కాబట్టి వీటిని కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటున్నాం. ఓకే, నా లూపింగ్ స్టేట్మెంట్స్ ఏంటి అంటే, సపోజ్ ఇక్కడ కూడా సపోజ్ వన్ కండిషన్ రాస్తాం మనము, అండ్ డిపెండింగ్ అపాన్ వన్ కండిషన్ అగైన్ సమ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఈ స్టేట్మెంట్స్ అంటే కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, అండ్ కండిషన్ రిపీట్ అవుతూనే ఉంటుంది అంటిల్ ద స్టేట్మెంట్ ఈస్ ట్రూ. ఒక్కసారి స్టేట్మెంట్స్ ఫాల్స్ అయ్యింది అనుకోండి, దెన్ ద లూప్ విల్ స్టాప్. ఓకే, సింపుల్ థింగ్. ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాం, ఫర్ లూప్ ని స్టాప్ చేయాలి అంటే ఎండ్ ఫర్ అని యూజ్ చేయాలి. అదే వైల్ లూప్ స్టార్ట్ చేస్తున్నాం, వైల్ లూప్ స్టాప్ చేయాలంటే ఎండ్ వైల్ అని యూజ్ చేయాలి. సిమిలర్ గా డూ వైల్ స్టాప్ చేయాలంటే ఎండ్ డూ అని యూజ్ చేయాలి. సో ప్రోగ్రామింగ్ రాయాలి అని అంటే మనకి కొన్ని ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ తెలియాలి.
అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్, ఫస్ట్ ఫంక్షన్స్ స్ట్రింగ్ ఫంక్షన్స్. ఓకే, ఈ స్ట్రింగ్ ఫంక్షన్స్ చూస్తాం ఫస్ట్. సిమిలర్ గా టైమ్ ఫంక్షన్స్, కొన్ని ఇంపార్టెంట్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అని కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఇస్ ద ఇన్ స్ట్రింగ్. ఇన్ స్ట్రింగ్ అంటే మనం తీసుకున్న స్ట్రింగ్ లో ఫస్ట్ అకరెన్స్ ఏది ఉంటుంది అని. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ స్ట్రింగ్ లో బ్రాకెట్ స్టార్ట్ చేసి నేను విబి స్క్రిప్ట్ అని రాశాను. ఇందులో నాకు సపోజ్ ఫస్ట్ ఎస్ అని రాస్తే ఈ ఎస్ అనే క్యారెక్టర్ ఎక్కడ వచ్చింది? 1 2 3 థర్డ్ వన్ కదా. ఇలా మనకు ఆ థర్డ్ క్యారెక్టర్ చూపిస్తుంది. అదర్వైజ్ విబి స్క్రిప్ట్ ఈవెన్ నెంబర్ తో కూడా తీసుకోవచ్చు. సపోజ్ 3 అని రాస్తే ద థర్డ్ క్యారెక్టర్ మనకు ఆన్సర్ ఇస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ ఎ స్పెసిఫైడ్ సబ్ స్ట్రింగ్. ఓకే, అలా ఇన్ స్ట్రింగ్ వస్తుంది. స్పెసిఫిక్ గా ఈ మోడల్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఇస్ ద ఇన్ స్ట్రింగ్ రివర్స్. అంటే రివర్స్ కేస్, బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ నుంచి తీసుకోవాలి, రైట్ సైడ్ నుంచి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ స్ట్రింగ్ రివర్స్. నెక్స్ట్ వన్ లోయర్ కేస్ వాల్యూ. కన్వర్టింగ్ కంప్లీట్ స్ట్రింగ్ ఇంటూ లోయర్ కేస్. ఏదైనా క్యారెక్టర్ ని కానీ స్ట్రింగ్ ని కానీ లోయర్ కేస్ లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఎల్ కేస్ యూజ్ చేస్తాం. అప్పర్ కేస్ లో కన్వర్ట్ చేయాలి అంటే యూ కేస్ అని యూజ్ చేస్తాం. వెరీ సింపుల్ ఫంక్షన్స్. నెక్స్ట్ వన్ లెఫ్ట్. సో లెఫ్ట్ సైడ్ నుంచి ఎన్ని క్యారెక్టర్స్ ఉంది, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేదాన్ని లెఫ్ట్ అని యూజ్ చేస్తాం. నౌ లెఫ్ట్ ఫంక్షన్ అండ్ సపోజ్ విబి స్ట్రింగ్ స్క్రిప్ట్ అని రాసుకుంటే లెఫ్ట్ సైడ్ నుంచి సపోజ్ మనకి 4 క్యారెక్టర్స్ కావాలి, 1 2 3 4 అనుకోండి. సో లెఫ్ట్ సైడ్ నుంచి కావాలంటే కామా 4 అని రాస్తారు. సిమిలర్ గా రైట్ సైడ్ నుంచి కావాలి అంటే రైట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో లెఫ్ట్ యూజ్ చేస్తే we will get the characters from the left side. రైట్ సైడ్ యూజ్ చేస్తే we will get the characters from the right side. మిడిల్ వన్. మిడిల్ యూజ్ చేస్తున్నప్పుడు మిడ్. ఓకే, అండ్ టేక్ ద స్ట్రింగ్. సపోజ్ విబి స్క్రిప్ట్ అని తీసుకుంటున్నాను. తీసుకొని సపోజ్ 4, 2 అని రాస్తాం. నౌ 4 అంటే 1 2 3 4, ఫోర్త్ నుంచి 2 క్యారెక్టర్స్ రావాలి. సపోజ్ సిఆర్ ఇలా వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మిడిల్. ఓకే, నెక్స్ట్ ఎల్ ట్రిమ్ రిమూవ్స్ ద స్పేసెస్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్. మనం ఏదైనా క్యారెక్టర్ తీసుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఏమైనా స్పేసెస్ ఉన్నాయి డిలీట్ చేయాలి అని అంటే ఎల్ ట్రిమ్ యూజ్ చేస్తాం. ఆర్ ట్రిమ్ టు రిమూవ్ ద స్పేసెస్ ఫ్రమ్ ద రైట్ సైడ్. నెక్స్ట్ ట్రిమ్ యూజ్ చేస్తే బోత్ సైడ్స్ స్పేసెస్ వెళ్ళిపోతుంది. సో మాక్సిమం ఈ ఫంక్షన్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎల్ఈఎన్. ఎల్ఈఎన్ ఈజ్ యూజ్ టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్. ఆ స్ట్రింగ్ ఒక లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకే, రీప్లేస్. రీప్లేస్ యూజ్ చేస్తున్నాము అని అంటే దాంట్లోనే ఈజీగా ఉంది. సో రీప్లేస్. సపోజ్ ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను. నౌ తీసుకుంటున్నప్పుడు సబ్ స్ట్రింగ్ దీని బదులు దీన్ని రీప్లేస్ చేయాలి అన్నప్పుడు రీప్లేస్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తారు. నౌ ఏదైనా క్యారెక్టర్ లో నెంబర్ ఆఫ్ స్పేసెస్ ఫిల్ చేయాలి అంటే స్పేస్ యూజ్ చేస్తాం. సో సింపుల్ గా వెరీ ఈజీ ఇవన్నీ కూడా, కానీ తెలుసుకోవాలి. స్పేస్ 5 అని రాస్తే మనకు 5 స్పేసెస్ వచ్చేస్తాయి, క్యారెక్టర్ లోకి ఇన్సర్ట్ అయిపోతాయి ఆటోమేటిక్ గా. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ స్ట్రింగ్ కంపారిజన్. స్ట్రింగ్ కంపారిజన్ లో సపోజ్ 2 స్ట్రింగ్స్ సేమా కాదా అని చెప్పేదాన్ని స్ట్రింగ్ కంపారిజన్ అంటాం. కానీ స్ట్రింగ్ కంపారిజన్ యూజ్ చేస్తున్నప్పుడు అంటే స్ట్రింగ్ కంపేర్ అని యూజ్ చేస్తున్నప్పుడు సపోజ్ S1 is one string, S2 is also another string. ఇది మనకి వాల్యూ నెంబర్ గా రిటర్న్ చేస్తుంది. లైక్ సపోజ్ గ్రేటర్ దాన్ 0 వాల్యూ రిటర్న్ చేసింది అని అంటే ఫస్ట్ స్ట్రింగ్ ఇస్ ద బిగ్గెస్ట్. లెస్ దాన్ 0 వాల్యూ మనకి రిటర్న్ చేసింది వాల్యూ అంటే సెకండ్ స్ట్రింగ్ ఇస్ ద బిగ్గెస్ట్. ఈక్వల్స్ టు 1 రిటర్న్ చేసింది అంటే ఈక్వల్స్ టు 0. ఈక్వల్స్ టు 0 రిటర్న్ చేసింది అంటే బోత్ స్ట్రింగ్స్ ఆర్ ఈక్వల్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద స్ట్రింగ్. ఒక స్ట్రింగ్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాలి అని అంటే స్ట్రింగ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. స్ట్రింగ్ ని రివర్స్ చేయాలి అని అంటే స్ట్రింగ్ రివర్స్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో ఆల్ దీస్ ఆర్ ద ప్రీడిఫైన్డ్ స్ట్రింగ్ ఫంక్షన్స్ ఎంటైర్ థింగ్. ఈ స్ట్రింగ్ ఫంక్షన్స్ ఇప్పుడు కాదు, ఫ్యూచర్ లో మన ప్రోగ్రామింగ్ యూజ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. సో అందుకని ఈ స్ట్రింగ్ ఫంక్షన్స్ అన్ని ఒకసారి నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీఆర్ డిస్కసింగ్ ద ఫంక్షన్స్ ఆర్ డేట్ ఫంక్షన్స్. డేట్ ఫంక్షన్స్ లో ఫస్ట్ వన్ ఇస్ ద డేట్. డేట్ అని యూజ్ చేస్తే మీకు కరెంట్ సిస్టమ్ డేట్ చూపించేస్తుంది. ఓకే, సో కరెంట్ సిస్టమ్ డేట్ కావాలంటే డేట్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ సి డేట్. సి డేట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే కన్వర్ట్స్ ద ఇన్పుట్ ఇంటూ ఏ డేట్. ఏదైనా ఒక నెంబర్ మీరు ఇచ్చి ఆ నెంబర్ డేట్ లో కన్వర్ట్ చేయాలి అంటే అది సి డేట్ గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, కానీ నెంబర్ ని కన్వర్ట్ చేయము. సమ్ క్యాలిక్యులేషన్స్ అప్పుడు అది డేట్ లోనే ఉండాలి, అప్పుడే మన క్యాలిక్యులేషన్స్ వస్తాయి అన్నప్పుడే ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం.
Next one is the date add. Date add to add 2 dates. 2 different dates యాడ్ చేయడం కోసం వస్తుంది. 2 different dates యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటి? ఇన్ బిట్వీన్ 2 dates నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని ఉన్నాయో మనకు వస్తుంది ఇండైరెక్ట్లీ. ఓకే, నెక్స్ట్ డేట్ డిఫరెన్స్. సో ఇందులో ఏమవుతుందంటే ఇట్ ప్రొవైడ్స్ డిఫరెన్స్ బిట్వీన్ 2 days. ఓకే, నెక్స్ట్ వన్ డేట్ పార్ట్. డేట్ పార్ట్ అనేది యూజ్ చేస్తున్నప్పుడు మనకి కంప్లీట్లీ ఆ ఫంక్షన్ ఒక ఇన్పుట్ డేట్ వాల్యూలో కన్వర్ట్ అయ్యి మనకి డేట్ పార్ట్ ఒక్కటి తీసుకుంటుంది. అంటే ఒక వేరియబుల్లో కానీ లేకపోతే ఒక క్యారెక్టర్ లో కానీ ఓన్లీ డేట్ పార్టే మీకు కావాలి అన్నప్పుడు ఈ డేట్ పార్ట్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ డేట్ సీరియల్. డేట్ సీరియల్ మీన్స్ కంపల్సరీ ఇయర్ తోనే ఉండాలి, మంత్ అండ్ డేట్. సింప్లీ ఐ క్యాన్ సే ఎ ఫార్మాట్ ఆఫ్ ద డేట్. ఓకే, ఎగ్జాక్ట్లీ ఇదే ఫార్మాట్ లో ఉండాలి, ఫిక్స్ చేయాలని అంటే డేట్ సీరియల్ యూజ్ చేస్తాం. ఫార్మాట్ డేట్ అండ్ టైం. ఫార్మాట్ డేట్ అండ్ టైం యూజ్ చేస్తే హియర్ వీ కెన్ ఫార్మాట్ బోత్ డేట్ అండ్ టైం. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ ఈజ్ డేట్. ఈజ్ డేట్ అనేది రిటర్న్స్ ద బూలియన్ వాల్యూ. అంటే ఒకటి ట్రూ ఆర్ ఫాల్స్, ఐదర్ 0 or 1, అప్పుడు మనకి ఈజ్ డేట్ అంటుంది. నా ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ ఈజ్ డేట్, ఇవాళ డేట్ సపోజ్ 17/03/2025. ఇది ట్రూ అనుకోండి, ఆన్సర్ మనకి 1 రిటర్న్ చేస్తుంది. ఫాల్స్ అనుకోండి, ఆన్సర్ 0 రిటర్న్ చేస్తుంది. అలా నెక్స్ట్ డే. ఒక డేట్ లో డే తీసుకోవాలి అని అంటే అప్పుడు డే అని వస్తుంది. డేలో మనకి నెంబర్స్ 1 to 31 వచ్చేస్తాయి. మంత్ తీసుకోవాలి అని అంటే 1 to 12 వస్తాయి. ఒక డేట్ లో ఓన్లీ మంత్ మనం కన్సిడర్ చేయాలి అని అంటే. ఇయర్ తీసుకుంటున్నప్పుడు స్పెసిఫిక్ గా ఆ ఇయర్ ఆ డేట్ లో వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ పైన మనం డిక్లేర్ చేస్తున్న ఈ మంత్ అవన్నీ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ మంత్స్ ఎన్ని ఉన్నాయని నెంబర్ లో ప్రొవైడ్ చేస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ సపోజ్ క్యారెక్టర్ కావాలి, మంత్ నేమ్ కావాలి అంటే మంత్ నేమ్ అని యూజ్ చేస్తాం. వీక్ డే. వీక్ డే అంటే సండే, మండే, ట్యూస్డే ఇలాంటివి కావాలంటే వీక్ డే యూజ్ చేస్తాం. నెక్స్ట్ వీక్ డే నేమ్, దట్ ఈస్ సండే. ఇలా స్పెసిఫిక్ క్యారెక్టర్స్ కావాలి అని అంటే వీక్ డే నేమ్ యూజ్ చేస్తాం. వీక్ డేలో మనకు 1 నుంచి 7 వరకు నెంబర్స్ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆర్ ద సమ్ టైమ్ ఫంక్షన్స్. సో టైమ్ ఫంక్షన్స్ లో ఫస్ట్ వన్ ఇస్ ద నౌ. ఇట్ విల్ రిటర్న్ ద కరెంట్ సిస్టమ్ డేట్ అండ్ టైం. సెకండ్ వన్ ఇస్ ద అవర్. ఇట్ విల్ రిటర్న్ ద నెంబర్ ఆఫ్ అవర్స్ ఇన్ దట్ టైం. ఓకే, మినిట్స్ కావాలంటే మినిట్స్ యూజ్ చేస్తారు. సెకండ్స్ కావాలి అంటే సెకండ్స్ యూజ్ చేస్తారు. నౌ ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ అవర్స్ యూజ్ చేస్తున్నప్పుడు 0 నుంచి 23 వరకు మనకి నెంబర్స్ ప్రొవైడ్ చేస్తుంది. మినిట్స్ యూజ్ చేస్తున్నప్పుడు 0 నుంచి 59 వరకు మనకి నెంబర్స్ ప్రొవైడ్ చేస్తుంది. సెకండ్స్ యూజ్ చేస్తే 0 to 59 వరకు మన సెకండ్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, కరెంట్ సిస్టమ్ టైం కావాలంటే టైం అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సమ్ టైమ్స్ మనకి ఒక టైమర్ ని సెట్ చేయాలి. టైమర్ సీరియస్ గానే ఒక క్లాక్ వచ్చి ఇలా టైమర్ ని సెట్ చేయాలన్నప్పుడు టైమర్ ఫంక్షన్ యూజ్ చేస్తారు. టైం సీరియల్ అంటే ఫిక్సింగ్ ద టైం, లైక్ ఫస్ట్ అవర్స్, నెక్స్ట్ మినిట్స్, నెక్స్ట్ సెకండ్స్. ఓకే, నెక్స్ట్ టైం వాల్యూ. టైం వాల్యూ ఇస్ టు కన్వర్ట్ ద స్ట్రింగ్ ఇన్ టు ఏ టైమ్ ఫార్మాట్. ఓకే, సో ఇవన్నీ సమ్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్. డేట్ ఫంక్షన్స్, next one is the number functions, next one is the string functions which we use in our programming. Okay, so all the concepts అన్ని చూసాం కదా. వేరియబుల్, కాన్స్టెంట్, డేటా టైప్స్, ఆపరేటర్స్, స్ట్రింగ్ ఫంక్షన్స్. ఓకే, ఎంటైర్ కాన్సెప్ట్స్ అన్ని డిస్కస్ చేస్తాం విత్ సమ్ ఇంపార్టెంట్ ప్రోగ్రామింగ్. ఓకే, నౌ ఈ క్లాస్ ఇలాగే కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ క్లాస్ లో నెక్స్ట్ కాన్సెప్ట్ తో చూద్దాం. నౌ ఐఎమ్ స్టాపింగ్ ద క్లాస్ హియర్. We can continue the class in next video. Okay.